మిత్రులారా, రాజకీయ పార్టీలన్నీ మేము సెక్యులర్, మాది సెక్యులర్ పార్టీ, మేమే నిజమైన సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఈ మధ్యలో చాలా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మరి నిజంగా సెక్యులర్కున్న అర్థమైంది? ఏ ప్రభుత్వం కానీ మత సంబంధిత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, ఏ మతాన్ని కానీ ఎంకరేజ్ చేయదు, ఏ మతాన్ని కానీ చిన్న చూపు చూడదు. మరి నిజంగా పార్టీలన్నీ అట్లాగే వ్యవహరిస్తున్నాయనంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రధానంగా భారతదేశంలో జీవనం సాగిస్తున్న మతాలలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధం, జైనం ఇవి ప్రధానంగా ఉన్నాయి. మన నిజంగా హిందుత్వ విషయానికి వస్తే గ్రామాలలో కానీ లేదా ఎక్కడైనా కానీ దేవాలయాలు నిర్మించుకోవడానికి కానీ లేదా దేవాలయాలకు వెళ్ళే భక్తులకు అంటే హిందువులకు ఏమైనా సౌకర్యాలు కల్పిస్తుందంటే ఏ ప్రభుత్వం కూడా కల్పించట్లేదు. ప్రభుత్వ సొమ్ముతోటి పైపెచ్చు దేవాదాయ ధర్మాదాయ శాఖ అని ఒక శాఖను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న దేవాలయాలను కేవలం ఆదాయ వనరుగా చూస్తూ హిందువుల యొక్క మనోభావాలను నానా రకాలుగా కించపరుస్తున్నారు. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. పైపెచ్చు రాను 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 అర్చనకు అని దానికని దీనికని ప్రత్యేకలైనని రుసుములు పెంచి హిందువులకు మధ్యలో తారతమ్యాలు క్రియేట్ చేస్తున్నారంటే డబ్బులు ఉన్న వారికి మాత్రమే ప్రత్యేకంగా దేవుడు దర్శనం ఉంటుంది. డబ్బు లేని వారు కూడా ఎక్కడ పోయినా దేవుడి దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే ఈక్వాలిటీ లేదు అని ఒక భ్రమను కల్పిస్తున్నారు. అలాగే శిశు మందిర్ లాంటి జాతీయ విద్యా విధానం లేదా హిందుత్వాన్ని అంటే ఈ దేశ సంస్కృతిలో భాగమైన హిందుత్వాన్ని ఎంకరేజ్ చేసినటువంటి సరస్వతి శిశు మందిర్ లాంటి విశ్వవిద్యాలయాలను కూడా ఎంకరేజ్ చేయట్లేదు. పైపెచ్చు నానా రకాల ఇబ్బందులు పెట్టి ఉన్న బడులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ఏ ప్రాంతీయ పార్టీలు కానీ ఈ మేము సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలను కూడా క్లోజ్ చేయించినాయి. మరి ఇప్పుడు క్రైస్తవ ముస్లిం విషయాలకు వస్తే వాళ్ళకు ప్రభుత్వ సొమ్ముతోటి చర్చిలు కట్టుకోవడానికి మసీదులు కట్టుకోవడానికి నిధులు ఇస్తాయి. అలాగే వారి 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 మతాచారాల ప్రకారం పుణ్యక్షేత్రాలైనటువంటి మక్కా, జెరూసలేం యాత్రలు చేయడానికి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము సబ్సిడీ రూపంలో వారు ఆ యాత్రలు చేయడానికి తిరిగి మళ్ళీ రావడానికి అవకాశాలు కల్పిస్తున్నది. మైనారిటీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక అవకాశాలు చదువు విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి రాజ్యాంగానికి భిన్నమైన విధానాలు అవలంబించకూడదు అవన్నీ కూడా ప్రభుత్వాలు అవలంబిస్తూ ప్రత్యేకంగా క్రైస్తవ ముస్లిం మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను ఈ కుహానా సెక్యులర్ పార్టీలు అవలంబిస్తున్నాయి. మరి మసీదు నుంచి కానీ చర్చి నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాలకు వెళ్ళదు. ఆయా చర్చి మసీదులే అక్కడ నుంచి వచ్చిన డబ్బును ఆర్గనైజ్ చేసుకుంటాయి. పైపెచ్చు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫండ్స్ రూపంలో మసీదులకు ఈ ముస్లిం క్రైస్తవులకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పిస్తారు. మరి అదే కాదు, మదర్సాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వ సొమ్ముతోటి. చర్చి అనుబంధమైనటువంటి స్కూళ్ళు నిర్మించుకోవడానికి, విద్యాలయాలు నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వ సొమ్ముతోటి అనుమతిస్తుంది. మరి ఒక రకంగానేమో హిందువులకు ఎటువంటి అవకాశాలు కల్పించకపోవడంగా ఆ దేవాలయాలను కేవలం ఆదాయ వనరులుగా చూస్తూ రెండో పక్క ఇలా ప్రత్యేకంగా క్రైస్తవ ముస్లిం వర్గాలను ఎంకేసుకు రావడం, మరి ఇది ఒక మతాన్ని ఎంకేసుకొచ్చినట్టు కాదా? ఇది హిందువులను తొక్కివేస్తున్నట్టు కాదా? మరి సెక్యులర్లు అయినప్పుడు ఏ మతాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేయకూడదు. మరి కేవలం ఈ రెండు మతాలను ఎందుకు ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తున్నారంటే దయచేసి అర్థం చేసుకోండి. సెక్యులర్ అనే పదంలో నేను హిందువుని చెప్పుకోవడానికి ఎవడు కామన్గా ఉన్నది హిందూ ఇష్టపడడు. కానీ ఏ పార్టీలో ఉన్న సెక్యులర్ అని చెప్పుకున్న ముస్లిం నేను ముస్లిం అనే చెప్పుకుంటాడు. ఏ పార్టీలో ఉన్న సెక్యులర్ క్రైస్తవుడు నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాడు. మరి సెక్యులర్ అంటే ఏంది? నిజంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు రంజాన్ వచ్చింది అనుకోండి, ఒక గ్రౌండ్ బుక్ చేసి అధికారంలో పార్టీ వాళ్ళకు ప్రత్యేకంగా ఒక పండుగను నిర్వహిస్తారు. రాష్ట్ర అధికార పండుగ లేక ఆ టోపీలు పెట్టుకుంటారు. మరి క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా అట్లాగే చేస్తాయి. మరి నిజంగా ఈ పార్టీలు ఇట్లా ఈ రెండు పండుగలు నిర్వహించే పార్టీలు హిందువులు అయ్యప్పమాల, శివమాల, ఆంజనేయమాల ఇట్లా రకరకాల మాలలు వేస్తారు. మరి ఆ మాలలు వేసినప్పుడన్నా ప్రభుత్వం ఏమన్నా వీళ్ళకు అవకాశాలు కల్పించేట గౌరవిస్తుందా? వాళ్ళ ఆధ్యాత్మిక మనోభావాలను గౌరవిస్తుందా అంటే లేదు. కాబట్టి
నువ్వు సెక్యులర్ అనే పదం వాడుతున్నావు అంటేనే, కుహానా సెక్యులర్, అది కుహానా సెక్యులర్ అనే పదము వాడుతున్నావు అంటేనే అదేంటంటే కేవలం హిందుత్వాన్ని తొక్కివేయడానికి, ముస్లిం క్రైస్తవ మైనారిటీలను పెంచడానికి మాత్రమే. ఇంకా మైనార్టీలు ఏందండి, అల్పసంఖ్యాక 18% 20%కి వచ్చినాక ఈ రాజకీయ స్వార్థం కోసం కాకపోతే. కాబట్టి వివిధ రాజకీయ పార్టీలో ఉన్న సామాన్యమైన కార్యకర్తలు మీకు ఈ విషయాలు కొన్ని బాధ కలిగించినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలలో అవలంబిస్తున్న మత విషయాలను తొక్కివేయడానికి మాత్రమే ఈ సెక్యులర్ అనే పదాలు వాడుతున్నాయి. దయచేసి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ సెక్యులర్ అనే పదాన్ని తొక్కి పెట్టకపోతే, మేము సెక్యులర్ అనే పదం వాడుతున్న రాజకీయ పార్టీలను భూస్థాపితం చేయకపోతే రాబోయే కాలంలో హిందుత్వానికి పుట్టగతులుండవు. నువ్వు బొట్టు పెట్టుకోవడానికి, జంధ్యం వేసుకోవడానికి, ఆలయాలు నిర్మించుకోవడానికి కూడా అవకాశాలు ఉండవు. ఎందుకంటే బ్రిటిషర్లు పరిపాలించినప్పుడు తురుష్కులు, మొఘలాయులు, ఖాన్లు, షేకులు పరిపాలించినప్పుడు జుట్టు పెంచుకుంటే పన్నేసిర్రు, జంధ్యం వేసుకుంటే పన్నేసిర్రు, పూజ చేస్తే పన్నేసిర్రు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా దేవాలయాల మీద అన్ని రకాల పన్నులు వేసి హిందువులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఓ హిందువా, దయచేసి కళ్ళు తెరువు. ఈ కుహానా సెక్యులర్ పార్టీల యొక్క బండారాన్ని బయటపెట్టు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు.